దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము. ఈ అధ్యాయములో 21 వచనాలున్నాయి. మొదటి వచనం, బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశంలో రాజుగా నియమించిన యోషియా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను. రెండవ వచనం, అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టలేదు. మూడవ వచనం, రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహుకలును యాజకుడైన మయషేయా కుమారుడగు జెఫన్యాను ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు పంపి దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుమని మనవి చేసెను. నాలుగవ వచనం, అప్పటికి వారు ఇర్మియాను చెరసాలలో నుంచి ఉండలేదు, అతడు ప్రజల మధ్య సంచరించుచుండెను. ఐదవ వచనం, ఫరో దండు ఐగుప్తులో నుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడి వేయుచున్న కల్దీయులు సమాచారము విని యెరూషలేము దగ్గర నుండి బయలుదేరిరి. ఆరవ వచనం, అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఏడవ వచనం, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదా రాజుతో నీవీలాగు చెప్పవలెను. మీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరో దండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును. ఎనిమిదవ వచనం, కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని అగ్నిచేత కాల్చివేయుదురు. తొమ్మిదవ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, కల్దీయులు నిశ్చయముగా మా యొద్ద నుండి వెళ్ళెదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వారు వెళ్ళనే వెళ్ళరు. పదవ వచనం, మీతో యుద్ధము చేయు కల్దీయుల దండువారినందరినీ మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు. 11వ వచనం, ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూషలేము ఎదుట నుండి వెళ్ళిపోగా. 12వ వచనం, ఇర్మియా బెన్యామీను దేశంలో తన వారి యొద్ద భాగము తీసుకొనుటకై యెరూషలేము నుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా. 13వ వచనం, ఇరియా అను కావలివారి అధిపతి అక్కడ నుండెను. అతడు హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు. అతడు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొని నీవు కల్దీయులలో చెరబోవుచున్నావని చెప్పగా. 14వ వచనం, ఇర్మియా అది అబద్ధము, నేను కల్దీయులలో చెరబోవుటలేదనెను. అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున ఇరియా ఇర్మియాను పట్టుకొని అధిపతుల యొద్దకు తీసుకొని వచ్చెను. 15వ వచనం, అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతని కొట్టి తాము బందీగృహముగా చేసియున్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించిరి. 16వ వచనం, ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానము పంపి అతని తన ఇంటికి పిలిపించి. 17వ వచనం, యెహోవా యొద్ద నుండి ఏ మాటైనను వచ్చెనా అని అడుగగా ఇర్మియా నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడెదవను మాట వచ్చెననెను. 18వ వచనం, మరియు ఇర్మియా రాజైన సిద్కియాతో ఇట్లనెను, నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి. 19వ వచనం, బబులోను రాజు మీ మీదికైనను ఈ దేశము మీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడనున్నారు? 20వ వచనం, రాజా నా ఏలినవాడా చిత్తగించి వినుము, చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిమ్ము. నేను అక్కడ చనిపోకుండునట్లు లేఖికుడైన యోనాతాను ఇంటికి నన్ను మరలా పంపకుము. 21వ వచనం, కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీగృహశాలలో ఇర్మియాను వేసి పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికిచ్చుచూ వచ్చిరి. ఇట్లు జరగగా ఇర్మియా బందీగృహశాలలో నివసించెను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.